హాయ్ ఫ్రెండ్స్. సో, ఈ ఎపిసోడ్ చూసాక నాకైతే ఆ ఓవరాల్ ఎపిసోడ్ ఆ బొమ్మల టాస్క్‌లో ఓవరాల్‌గా మెయిన్ విలన్ ఎవరంటే ఖచ్చితంగా అది ఆహ్, ది గ్రేట్ రాము రాథోడే. రామునే ఆల్మోస్ట్ ఆ టాస్క్‌ని మొత్తం స్పాయిల్ చేసింది ఎవరంటే ఖచ్చితంగా అది రామునే. ఆ ఎపిసోడ్‌కి ప్లస్ ఆ టాస్క్‌కి విలన్ ఎవరంటే ఖచ్చితంగా రామునే. రాము నుంచి ఈ డబుల్ స్టాండర్డ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రాము ఇప్పటి వరకు ఆడియన్స్‌లో ఇన్నోసెంట్, మంచోడు అనే ఒక ఇంప్రెషన్ అయితే తీసుకున్నాడు చాలామంది ఆడియన్స్‌లలో. అయ్యో! రాము చాలా కష్టపడుతున్నాడు, చాలా బాగా ఆడుతుండు, ఫెయిర్‌గా ఆడుతుండు, జెన్యూన్‌గా ఉన్నాడని చెప్పి ఆడియన్స్‌లో ఒక మంచి ఇంప్రెషన్ అయితే వచ్చింది. బట్ ఒక్క టాస్క్ వల్ల చాలా నెగటివిటీ కూడా వచ్చింది. ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఎవరికీ నచ్చలేదు. ఓవరాల్‌గా అతను గనుక కరెక్ట్‌గా ఆడిండుంటే ఆ టాస్క్ ఇంకోలాగా వెళ్ళిపోయేది. బట్ బ్యాడ్ లక్ ఆయన అసలు బాగాలేదు. చాలా అంటే చాలా నెగెటివ్ వచ్చింది. మేబీ నాగార్జున గారు ఆ ఇష్యూని అడ్రెస్ చేస్తారేమో. అండ్ ఇకపోతే రీతు చౌదరి మహానటి పర్ఫార్మెన్స్ అండి. యాక్చువల్‌గా మరి ఈమెకి ఇంత మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని రోజులు సినిమాలో, సీరియల్‌లో పెద్ద ఛాన్సెస్ రాలేదో నాకు అర్థం కాలే. ఈమె గనుక కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ చేసి సీరియల్‌లో గనుక చేస్తే మంచి హీరోయిన్ అవుతుంది. మంచి అవార్డ్స్ కూడా వస్తాయి. నంది అవార్డు, ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, నేషనల్ అవార్డు ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ వస్తాయి. మరి ఎందుకో రితు చౌదరి గారు అసలు ఆ కాన్సంట్రేషన్ ఎందుకు చేయాలి? అంత మంచి చాలా బాగా యాక్టింగ్ చేసింది. నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. 'నభూతో నా భవిష్యత్' ఆ రేంజ్‌లో ఉంది ఆమె యాక్టింగ్. ఈమె యాక్టింగ్ ముందు ఎవరు పని చేయరండి. నిజంగా చెప్తున్నా సూపర్బ్ యాక్టింగ్ చేసింది. అండ్ ఇకపోతే నేను ఒక పెద్ద రివ్యూవర్ యొక్క థంబ్‌నెయిల్ చూసాను. అదేంటో అర్థం కాలే. అసలంతా వదిలేసి కొసరు పట్టుకున్నట్టు ఆ ఎపిసోడ్‌లో అన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంతమంది నెగెటివ్‌గా మాట్లాడారు. అదంతా వదిలేసి సడెన్‌గా సంజన గారి మీద పడి సంజన గారిది నోరా అనడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఆమె మాట్లాడిన మాట నేను రైట్ అని అస్సలు అనట్లేదండి. సంజన గారు మాట్లాడిన మాట 100% రాంగ్. తాను గాజులేసుకొని కూర్చోండి. మేము కష్టపడుతుంటే మీరు గాజులేసుకొని కూర్చొని అనడం 100% తప్పే. నేను ఆ వర్డ్స్‌ని అస్సలు ఎంకరేజ్ చేయట్లే. కానీ అంతకు మించి అక్కడ ఎపిసోడ్‌లో జరిగింది ఉంది. అదంతా వదిలేసి కేవలం సంజన గారిని టార్గెట్ చేసి థంబ్‌నెయిల్ పెట్టి మరి ఎన్నడూ లేనిది ఈరోజు ఎందుకు సడెన్‌గా సంజన గారిని బ్యాడ్ చేయనీకి ట్రై చేశారు. మరి అది నాకు అర్థం కాలేదు. అసలు సంజన గారు లేకపోతే ఈసారి ఈ సీజనే లేదు. ఆమె లేకపోతే అసలు టీఆర్‌పీ అనేదే లేదు. అట్లా అని చెప్పి ఆమె ఏం చేసినారంటే నేను అనట్లే. కానీ దానికి మించిన ఇష్యూస్ ఉండంగా కేవలం సంజన గారు మాట్లాడిన వర్డ్స్‌ని తీసుకొచ్చుకొని మాత్రమే ఎందుకు టార్గెటింగ్‌గా నెగెటివ్‌గా చేయాలని చూసారో నాకు అర్థం కాలే. అదెవరో మీ అందరికీ తెలుసు. ఆ విషయంలో మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ కూడా చేయండి. నేను పెద్దగా ఆయనని విమర్శించదలుచుకోలేదు. కాకపోతే ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఆయన రివ్యూస్ చాలా బాగా నచ్చాయి. బట్ సడెన్‌గా ఎందుకు సంజన గారిని నెగెటివ్ చేయాలని చూస్తున్నారో నాకు అర్థం కావట్లే. మేబీ ఫ్యూచర్‌లో కూడా ఇలాగే చేస్తే మాత్రం ఏం చేసేది లేదు. అది ఇక మీ అందరికి అర్థమైపోయి ఉంటది. సో, ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకెళ్ళిపోదామండి. ఫస్టు రీతు గారి గురించి మాట్లాడుకుందాం. ఆమె పెయింట్ టాస్క్ అయిపోయిన తర్వాత లిప్‌స్టిక్ పెట్టుకొని మరి హ్యాపీగుందండి. ఎక్కడ ఆమె తప్పు చేసిన గిల్టీ రాలేదు. కానీ ఇక్కడ కామనర్స్‌కి వాళ్ళ యొక్క సెన్స్ పనిచేసింది. అక్కడ రీతు చౌదరి ఇచ్చిన సంచాలక్ ఇచ్చిన తన డిసిషన్ అనేది రాంగ్ అని వాళ్ళకనిపించింది. ప్రియా లైట్‌గా అగ్గి రాజేసిందండి. జస్ట్ ఇట్లా అగ్గిపుల్ల గీసి అట్లా ఏసింది అంతే. వెంటనే అది బగ్గుమని అంటుకుంది. సింపుల్‌గా ప్రియా వాష్‌రూమ్‌లో ఉండి నాకెందుకో ఆడియన్స్‌లో ఇది రాంగ్‌గా వెళ్తుందేమో, మీకును డిమాండ్ పవన్‌కి మంచి బాండింగ్ ఉంది కదా! కావాలని చెప్పి ఫేవరిజంతోని ఆహ్, డిసిషన్ ఇచ్చినట్టుంది. అది ఇమ్మాన్యుయల్‌కి బర్నీ గారికి సింపతిగా వెళ్తుందేమో అని చెప్పి అనడంతోని వెంటనే అక్కడ డిమాండ్ పవన్ లేదు వాళ్ళిద్దరు కలిసి నన్నే అటాక్ చేశారు. నా మీద సింపతి వస్తుందన్నాడు. నాకు నవ్వొచ్చింది లిటరల్లీ. ఆయనకు రియాలిటీ తెలీదు కదా! ఆయన మీద ఎందుకు సింపతి వస్తదయ్యా? నీకోసమే కదా! మీ యొక్క ప్రేమ పక్షుల కోసం, మీ యొక్క పులిహోర బ్యాచ్ కోసమే కదా! ఆమె అంత కష్టపడి నిన్ను కెప్టెన్సీ చేసింది. ఓకేలే అది మీ ఇష్టం. సో, అక్కడ ఆమెకు అర్థమైపోయింది. అరే! మనం ఏమైనా తప్పు చేశామా అని చెప్పి. ఆ తర్వాత ఆమె 'నభూతో నా భవిష్యత్' అండి. ఏం పెర్ఫార్మెన్స్ అండి. ఆ కన్నీళ్లు రాకపోయినా ఏడవడం ఎలా మేడం గారు బయటకొచ్చిన తర్వాత కన్నీళ్లు రాకపోయినా సరే ఏడవడం ఎలా అనే యాక్టింగ్ చేయడం ఎలా అనే ఒక క్లాసెస్ స్టార్ట్ చేస్తే చాలా బాగా క్లిక్ అయితది అనిపించింది. ఆ రేంజ్‌లో ఉంది రీతు చౌదరి యొక్క పెర్ఫార్మెన్స్. నెక్స్ట్ లెవెల్ ఏడుపు రాలే. బట్ ఏడవడానికి అయితే బాగా ట్రై చేసింది. ఇమ్మాన్యుయల్ దగ్గరికి, బన్నీ దగ్గరికెళ్ళి మాట్లాడనీకున్నా. అంటే ఆ మొహం లేదు. ఆమెకు తెలుసు. ఆమెకు అర్థమైపోయింది. మనం తప్పు చేసాం. మనం జడ్జిమెంట్ అనేది ఫేవర్‌గా ఇచ్చాం. డిమాండ్ పరంగా ఆమెకు క్లియర్ కట్‌గా అర్థమైంది. ఇక్కడ హైలైట్ ఏందంటే ఆమె బాధ లేదో సరే ఆ ఫేక్ అని సరే ఆమె బాధ ఏమో పడుతుంది. ఆమె బాధ ఏదో చెప్తుంటే కళ్యాణ్‌కి లైవ్‌లో ఇంకా చూస్తే మీకు బాగా అర్థమయ్యేది. అరే! ఆమె పులిహోర కలుపుతున్నాడు. అదేందో నాకు అర్థం కాలే. ఆమె చేతులు పట్టుకొని ఇట్లా విసికేస్తున్నాడు. దానికి తోడు ఈ 'బిగ్ బాస్' ఎడిటర్ గాడు అదే జూమ్ చేసి చూపిస్తున్నాడు. క్లియర్‌గా అదే జూమ్ చేసి చూపిస్తున్నాడు. ఎంత షేమ్ అనిపించిందంటే నాకు లిటరల్లీ అరే! వీళ్ళు ఎందుకెళ్లారురా హౌస్‌లోకి అనిపించింది. నిజంగా అగ్ని పరీక్ష షో చూసినప్పుడు కళ్యాణ్ గారు పడాల కళ్యాణ్ గారు ఖచ్చితంగా హౌస్‌లోకెళ్ళాలి. మంచిగా కష్టపడుతున్నాడు. జెన్యూన్‌గా ఉన్నాడు అనిపించిందండి. ఎప్పుడైతే హౌస్‌లోకెళ్ళిన తర్వాత ఈ పులిహోర కలపడం చూసిన తర్వాత నిజంగా నాకైతే చిరాకు అనిపించింది. ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. నాకు 'డిమాండ్ పవన్' మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్ లేవు గానీ, పడాల కళ్యాణ్ మీద చాలా ఉండే. బట్ ఆయన మొత్తం పోగొట్టుకున్నాడు. అంటే పులిహోర కోసమే ట్రై చేస్తున్నాడు. ఇంకా మీరు లైవ్ చూస్తే తెలిసేదండి. ఇటు పక్కనేమో
డిమాండ్ పవన్, అటు పక్కనేమో కళ్యాణ్, మధ్యలో ఏమో రీతు చౌదరి. ఇదే జరుగుతుంది, పులిహోర 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 పులిహోర. ఎంతసేపు ఆ రీతు చౌదరికి హౌస్లోకి వెళ్ళాలి, ఆ చాక్లెట్స్ తినాలి, పులిహోర కలుపుకోవాలి, ఇంత మించి అక్కడ జరిగింది ఏం లేదు. సో సక్సెస్ఫుల్గా మహానటి రీతు చౌదరి గారు ఏడోనికి ట్రై చేశారు, ఏదో చెప్దాం ఆడియన్స్కి అని చెప్పి ట్రై చేశారు, ఆడియన్స్లో సింపతి ట్రై చేద్దామని చూశారు. తన బ్రెయిన్ అంటే స్ట్రక్ అయిందట, మరి ఎక్కడ స్ట్రక్ అయిందో. లిప్స్టిక్ పూసుకున్నప్పుడు ఏం గుర్తు రాలేదు, కానీ ప్రియా శెట్టి రైజ్ చేసినప్పుడు మాత్రమే బాగా గుర్తుకొచ్చింది. సో వాంటలు చేసినట్టు నాకు అనిపించిందండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ బొమ్మల టాస్క్కి వెళ్దాం. బొమ్మల టాస్క్ టూ గుడ్ అండి. ఇక్కడ నాకు సుమన్ శెట్టి గారి ఎఫర్ట్స్ మెచ్చుకోవాలి, చాలా బాగా ఆడినాడు, నిజంగా మంచిగా ఆడిండు సుమన్ శెట్టి. టాస్క్లు చాలా బాగా ఆడుతున్నాడు, ఆయనకు ఆల్రెడీ జనాలలో సింపతి ఉంది. ఇలాగ టాస్క్లు కంటిన్యూ అయితే ఖచ్చితంగా హీ విల్ బిన్ టాప్ ఫైవ్ కాదు, మీకు అర్థం కావట్లేదు సుమన్ శెట్టి గారి గురించి ఎందుకో కానీ. ఆయన విన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్లో ఉంది ఆయన ఓటింగ్, ఆ రేంజ్లో ఉంది ఆయనకు సపోర్టింగ్ అనేది. చాలా అంటే చాలా సపోర్టింగ్ ఉంది ఆయనకి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఓటింగ్ పడుతుంది. సో ఆయన గెలిచినా కూడా ఈ సీజన్ మనం ఆశ్చర్యపోవడం లేదు. నాకు అతను టాస్క్ మంచిగా ఆడాడు, ఫిజికల్ కూడా అంటే అందరి దగ్గర తీసుకొని ట్రై చేశాడు, మంచిగా ఆట ఆడాడు, నాకు అతను నచ్చింది. కాకపోతే ఆయన ఇట్లా ఫిజికల్గా హ్యాండిలింగ్ చేశాడు అంటే కొట్టాడనే రీజన్తోని ప్రియా శెట్టి కావాలని తీసేసిందేమో నాకు అనిపించిందండి. అక్కడ సుమన్ గారికి ఇన్జస్టిస్ జరిగింది, అన్యాయం జరిగింది. ఎందుకంటే అదే రీతు చౌదరి సంజన గారి మీద కూడా అంతే ఫిజికల్గా కొట్టినట్టే చేసింది. ఈవెన్ అక్కడ సంజన ఆర్గ్యుమెంట్ కూడా చేసింది, నన్ను గీరనికి ట్రై చేసింది, రక్తం వచ్చింది. మీరు సుమన్ శెట్టి గారిని ఫిజికల్ అని చెప్పి తీసేసినప్పుడు రీతు చౌదరిని ఎందుకు చేయరు, రీతు చౌదరికి ఒక న్యాయం, సుమన్ శెట్టికి ఒక న్యాయం అని చెప్పి చాలా బాగా క్వశ్చన్ చేసింది. నాకు అలాగే అనిపించింది. కావాలనే వీళ్ళు అంటే ఈ ఓనర్స్ కామనర్స్ రీతు చౌదరికి ఫేవర్గానే సంచాలకుగా చేశారని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ రాము రాథోడ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు, డబుల్ గేమ్ ఆడాడు. ఇన్ని రోజులు ఇన్నోసెంట్ అనుకున్నాం కానీ చాలా అంటే చాలా డబుల్ గేమ్ ఆడాడు. ఓకే, రీతు చౌదరి రాము కలిసి తనుజ గారి బాస్కెట్ ఖాళీ చేయాలనుకున్నారు. వాళ్ళిద్దరు ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర అదే అనుకున్నారు, మన ఇద్దరం కలిసి ఆడదాం, వాళ్ళ బాస్కెట్స్ ఖాళీ చేద్దామన్నారు. అక్కడ వాళ్ళంటే ఎవరు ఉన్నారు, ఇటు తనుజ అటు ఇమ్మానియల్, వీళ్ళిద్దరే ఉన్నారు. మరి వాళ్ళదే కదా ఖాళీ చేసేది. అది క్లియర్ కట్గా మాట్లాడుకున్నారు, అర్థమైంది. కానీ అది తనుజకు అర్థమైనప్పుడు తనుజ రాముని అడిగినప్పుడు ఫస్ట్ రాము అవును అన్నాడు, నా బాస్కెట్ ఖాళీ చేద్దామని మీరిద్దరు సైకిల్ చేసుకున్నారు లేదంటే అవును అన్నాడు. మళ్ళీ ఆమె పక్కకు వచ్చిన తర్వాత రీతో వచ్చి ఎక్కడ నేనేమన్నా అంటే నువ్వేమన్నా అని చెప్పి మళ్ళీ అక్కడ మాట ఫ్లిప్ అయ్యాడు. సరే అక్కడ వదిలిపెట్టాను. ఇక్కడ ఏమో బాధ ఏంటంటే అక్క అని చెప్పి నన్ను సపోర్ట్ చేయమని తనుజ గారు ఎక్కడ అడగట్లేదు. తను ఏమనిందంటే నీకు అన్నీ తెలిసి నేను అడిగినప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, సరే తీసుకోకపోకు, ఫస్ట్ నువ్వు అవునని మళ్ళీ ఎందుకు మాట మార్చావు, అది అక్కడ ఆమె అడిగిన క్వశ్చన్. ఆమె తనుజ గారు టార్గెట్ చేసి ఆమె బాస్కెట్ ఖాళీ చేసిన ఆమె ఏం బాధపడలేదు. కాకపోతే నువ్వు అక్క అనేది నేను అడిగినప్పుడైనా సరే నువ్వు నిజం చెప్పొచ్చుగా అన్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే రాముకు అన్ని తెలిసినప్పుడు నా గేమ్ నా ఇష్టం అని అయిపోయింది, నేను ఎవరికి సపోర్ట్ చేయకుండా నా గేమ్ నా ఇష్టం అక్క, నేను ఎలా ఆడుకుంటా అంటే అయిపోతుంది బస్. అక్కడ తనుజ గారు ఒకేలే అది ఎవరి గేమ్ వాళ్ళ ఇష్టం అని చెప్పి లైట్ తీసుకున్నది. కానీ అక్కడ రాము డబుల్ స్టాండ్ ఉపయోగించడం, అది కాకుండా రీతు చౌదరి వచ్చి ఆయన బాస్కెట్లో అన్ని తీసుకుంటే కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా డిఫెండ్ తీసుకోకుండా చూసావా, అది చాలా తప్పు. అక్కడే గేమ్ మొత్తం చెడిపోయింది. అతను కనుక అక్కడ డిఫెండ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా బాగుండేది, నెక్స్ట్ లెవెల్ గేమ్ అయిపోయేది. అటు రాము అండ్ వర్సెస్ రీతు అయ్యేది, ఇటు ఇమ్మానియల్ వర్సెస్ తనుజ కూడా అయ్యే అవకాశాలు ఉండేది. అక్కడ 100% ఉండేది, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా జరిగేది. బట్ అక్కడ రాము సైలెంట్ ఉండడం వల్ల ఆ గేమ్ మొత్తం ఇంకోలాగా వెళ్ళిపోయింది. ఇక్కడ నాకు ఇమ్మానియల్ బాగా నచ్చిండు, మంచిగానే క్వశ్చనింగ్ చేసిండు. మరీ జీరోనా, ఓకే నీ బొమ్మలు నువ్వు తీసుకో రీతు, కానీ మొత్తం ఏమీ లేకుండా ఎలా తీసుకుంటా అని చెప్పి మంచిగానే క్వశ్చనింగ్ చేశాను. ఆయన అతను బొమ్మలు ఇచ్చాడు. కాకపోతే ఆ తర్వాత నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోవట్లేదు, నువ్వు డిఫెండ్ చేసుకోవట్లేదు కాబట్టి నాది నేను తీసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ ఆయన ఎవరి బొమ్మలు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వరకు కూడా బాగానే ఉంది. అయితే దీనికన్నా ముందే ఇమ్మానియల్ సంజన గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట, నాకు చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే, నేను కూడా వెళ్ళిపోతే టెనెంట్స్ వీక్ అయిపోతారు, వాళ్ళని ఎవరు గైడ్ చేయలేరు, వాళ్ళు డిసప్పాయింట్లో ఉంటారు, కాబట్టి నేను ఓనర్గా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కాకపోతే నా వంతుగా నేను ప్రయత్నిస్తా, గేమ్లో గివప్ అయితే ఇవ్వను అని చెప్తాడు. నాకు నచ్చింది. రాముని పంపిద్దాం ఓనర్గా అని చెప్పి చెప్పడం ఏదైతుందో నాకు టూ గుడ్ అనిపించింది. నాకు ఇమ్మానియల్ అక్కడే నచ్చాడు. యాక్చువల్గా వీళ్ళు డిస్కషన్ చేసుకోకముందే ఇమ్మానియల్ ఆల్రెడీ ఆమె పేరేంటి సంజనకి చెప్పేస్తాడు, రాముని ఓనర్ చేద్దామని చెప్పి క్లియర్గా చెప్పేస్తాడు. నాకు అది నచ్చింది. నాకు ఇమ్మానియల్ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగా నచ్చాయండి. ఏదైనా స్టాండ్ తీసుకోవడం, ఓవరాల్గా టెనెంట్స్ అందరికీ లీడర్ అంటే ఖచ్చితంగా అది ఇమ్మానియలే. నాకు చాలా బాగా నచ్చింది ఆ విషయం చెప్పడంతో. నిజంగానే అక్కడ ఇమ్మానియల్ కనుక లేకపోయి ఉంటే ఆ టెనెంట్స్ అనే వాళ్ళు ఇంకా జీరో అవుతారు. అంత పెద్దగా ఆలోచించే శక్తి అక్కడ వాళ్ళు ఎవరికి లేదు. ఇమ్మానియల్ అందరి కోసం ఆలోచిస్తున్నాడు ఎవ్రీ టైం, ఆయన అందరి కోసం. నేను ఇమ్మానియల్ దగ్గర మిస్టేక్స్ లేవని అనట్లేదు, కాకపోతే ఆయన పాజిటివ్ ఎక్కువ ఉంది, అందువల్ల మిస్టేక్స్ ఏం బయట కనిపించట్లేదు. ఇమ్మానియల్ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. నాకు అది బాగా నచ్చింది. ఆయన ఇప్పుడైనా సరే టీం కోసమే ఆడుతున్నాడు. ఆయన లాస్ట్లో చెప్పారు కదా, రాము పేరు చెప్పిన తర్వాత
నేను గేమ్ ఆడలేదనేది చాలా తప్పు. నేను గేమ్ ఆడాను. నేను ఎప్పుడైనా సరే టీమ్ కోసం ఆలోచించాను. టెనెంట్స్ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించాను. నేను మాట్లాడాను. ఏది చేసినా వాళ్ళ కోసం వేసానని చెప్పడం నిజంగా టూ గుడ్. ఆయన గేమ్ ఆడాడు. ఇటు రామురాతోని ఇంకా డబుల్ గేమ్ ఆడాడు. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే తనుజనే ఇమ్మాన్యుల్ యొక్క సజెషన్ తీసుకొని ఇమ్మాన్యుల్ సైగ చేసిన తర్వాతనే తనుజ రామురాతోని నేమ్ ప్రకటిస్తుంది. ఏమని? రామురాతోడు ఓనర్ అని చెప్పి. అప్పటి వరకు రీతు చౌదరి రామును ఓనర్గా తీసుకుందామంటే ఫ్లోరా గారేమో ఇమ్మాన్యుల్ పేరు చెప్తారు, సంజన ఇమ్మాన్యుల్ పేరు చెప్తారు, తనుజ ఇమ్మాన్యుల్ పేరే చెప్తుంది, సుమన్ శెట్టి కూడా ఇమ్మాన్యుల్ పేరే చెప్తాడు. కేవలం ఒక రీతు మాత్రమే రాము పేరు చెప్తుంది. ఆమె వీళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ తనుజ ఇమ్మాన్యుల్ యొక్క చూసినప్పుడు ఇమ్మాన్యుల్ సైగ చేసిన తర్వాత అప్పుడు డైరెక్ట్ వెళ్ళి లేదండి రాము ఓనర్ అవడానికి మాకు ఇష్టం అని చెప్పి బిగ్ బాస్కి చెప్తుంది. ఇక్కడ అప్పటి వరకు రీతు చౌదరి రాము పేరు చెప్పి ఒకటేసారి తనుజ వెళ్ళి ఇమ్మాన్యుల్ పేరు మళ్ళీ రాము పేరు చెప్పిన తర్వాత ఎందుకు ఇక్కడ ఈమె మళ్ళీ మాట మార్చి రాము వద్దు ఇమ్మాన్యుల్ అని చెప్పండి. అక్కడ ప్రియా శెట్టి అండ్ శ్రీజ మంచి క్వశ్చన్ వేసింది. అసలు నీ ప్రాబ్లం ఏంటి రీతు? ఇంతసేపు రాము కావాలన్నో మళ్ళీ ఇప్పుడు రాము పేరు వాళ్ళందరూ కలిసి చెప్తే మళ్ళీ ఇమ్మాన్యుల్ పేరు చెప్తే నువ్వు ఎందుకు ఒక మాట మీద ఒక స్టాండ్ మీద నిలబడవా? నీకంటూ ఒక క్లారిటీ అని చెప్పి బాగా మాట్లాడారు. నీకు అక్కడ నిజంగా రామునే అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా సరే అనక నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎందుకు మళ్ళీ అపోజ్ చేస్తున్నావు? ఎందుకు అంటే వీళ్ళు మళ్ళీ కలిసి మన రాము పేరు చెప్తే వీళ్ళకి క్రెడిట్ వస్తుంది, జనాలలో వీళ్ళకి సింపతి వస్తుంది, నేను బ్యాడ్ అయిపోతాను, నేను రాముకు ఫేవర్ చేసినట్టుగా ఇమ్మాన్యుల్కి నాకు పడట్లేదు, నేను ఇమ్మాన్యుల్కి ఆపోజిట్గా వెళ్తున్నా అని చెప్పి ఆడియన్స్లోకి వెళ్ళిపోతే అది నాకు నెగిటివ్ అవుతుంది అని చెప్పి రీతు చౌదరి మళ్ళీ ఆలోచించుకొని వెంటనే ఇమ్మాన్యుల్ కూడా పేరు చెప్పండి అని అంటది. అది అక్కడ డబుల్ స్టాండర్డ్ అనిపించింది. ఓవరాల్గా రీతు చౌదరి అపరిచితురాల్లాగా బిహేవ్ చేసిందండి. ఏమి పర్ఫార్మెన్స్లు, ఏమి ఏడవడం, దానికి తోడు డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి ఓదార్చుకోవడం, వాళ్ళు నాకు సపోర్ట్ చేయాలని రీతు చౌదరి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనిపించినప్పుడు నువ్వు పెయింటింగ్ టాస్క్లో ఆయనకు ఫేవరిజం చేయలేదా? డిమాండ్ పవన్కి నువ్వు అక్కడ గ్రూప్ గేమ్ ఆడలేదా? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రియా శెట్టి, శ్రీజ అయినా, డిమాండ్ పవన్ అయినా, అలాగే కళ్యాణ్ అయినా ఎవరైనా సరే ఇక్కడ కూడా వీళ్ళు ఎంతో కొంత గేమ్ ఆడారు. వాళ్ళు సంచాలకుగా ఉన్నప్పుడు రీతు చౌదరిని రెచ్చగొట్టారు. రీతు చౌదరికి ఫేవర్గానే మాట్లాడని నాకు అనిపించింది. వాళ్ళు నిలబడి ఎన్ని పుల్లలేయాలి అన్ని పుల్లలేసారు. అక్కడ గేమ్ కూడా కొంతవరకు మార్చారు. ఇలా ఆడు అలా ఆడని వాళ్ళు చెప్పడం అనేది కొంతవరకు అయితే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అయితే రీతు చౌదరి మీద పడింది. దానికి తగ్గట్టుగానే రీతు చౌదరి కూడా ఆడింది. నాకు అలాగే అనిపించింది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి మెయిన్ విలన్ ఎవరంటే అది రామునే. నెక్స్ట్ విలన్ ఎవరంటే ఖచ్చితంగా అంటే మహానటి ఎవరంటే అది రీతు చౌదరి. హీరో ఎవరంటే తనుజ అండ్ ఇమ్మాన్యుల్. నాకు తనుజ అండ్ ఇమ్మాన్యుల్ యొక్క బాండింగ్ బాగుంది. వీళ్ళిద్దరి యొక్క పిఆర్ టీం కొలాబరేట్ అయిపోయి మంచిగా కనుక రీల్స్ వాళ్ళు కట్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరు టాప్ 5లో ఉండే అవకాశం చాలా ఉందండి. తనుజ అండ్ ఇమ్మాన్యుల్ అండ్ బర్నీ గారు కూడా. బర్నీ గారు లాస్ట్కి ఒక మాట చెప్పి నాకు బాగా నచ్చింది. ఏంటంటే మంచి టీంని ఒక్కరి వల్ల అల్లకల్లం అయిపోయిందని. అది ఖచ్చితంగా రీతు చౌదరి. ఈవెన్ బిగ్ బాస్ కూడా ఆమె ఫేస్నే చూపిస్తాడు. ఒక్కరి వల్ల అల్లకల్లం అయింది ఇప్పుడు వెంటనే రీతు చౌదరి ఫేస్ చూపిస్తాడు. అండ్ ఇక్కడ రామురాతో నేను ఎందుకు వెళ్ళాను అంటే అన్ని తెలిసిన రామురాతో లాస్ట్కు ప్రియశెట్టితో ఓపెన్ అవుతారు. మన ఇద్దరం కలిసి ఆడదామని చెప్పింది. లాస్ట్కు నాకే బొక్క పెట్టిందని ఎవరు? రీతు చౌదరి. అప్పటి వరకు మన ఇద్దరం కలిసి ఆడదామని చెప్పిందట. లాస్ట్కి అయితే రాము దగ్గర ఉన్న బొమ్మలు అన్నీ తీసుకున్నట్టు. అదే నేను చెప్పేది. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరంటే ఖచ్చితంగా రామునే. ఆయనకు అన్నీ తెలిసి సైలెంట్గా ఉన్నాడు. సరే సైలెంట్గా ఉండి కూడా అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోకపోగా ఫస్ట్ తనతో అవును అని చెప్తారు. అవును మేము ఇద్దరు కలిసి తీసుకోవాలనుకున్నారంటే అవును అని చెప్తారు. మళ్ళీ రీతు చౌదరి వచ్చిన తర్వాత కాదని చెప్తారు. ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఉపయోగించడం వల్ల నేను ఏమంటానంటే నువ్వు ఆడాలనుకుంటే ఆడు, అవును అని చెప్పి ఆడుంటే బాగుండేది. కాకపోతే ఆమె అలా ఆడలేదు. నాకు అందుకే అది నచ్చలేదు రాము దగ్గర నుంచి. సో రాముకు నెక్స్ట్ లెవెల్ నెగిటివ్ అయిన ఎపిసోడ్ ఇది. సో చూద్దాం ఆయన ఎంతవరకు కంబ్యాక్ ఇస్తాండి. ఈ వీడియో సంఖ్య లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్.